మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మలుపుడి సత్యనారాయణమూర్తి నేను మీకు వార ఫలితాలను చెప్తున్నాను. ముందుగా ఈ మిథున రాశి వారికి వ్యయంలో గురుడున్నాడు. కాబట్టి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, పోలీస్ సంబంధమైనటువంటి వ్యవహారాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మిథున రాశి వారికి వృత్తిరీత్యా చాలా బాగుంది. డబ్బులు బాగా వస్తాయి. మరి గృహిణులందరికీ కూడా సరైనటువంటి కాలక్షేపం ఫోన్లు ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తులతో ఫోన్లలో మీరు మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తుండడం వల్ల చాలా సమస్యలు నియర్ ఫ్యూచర్లో మీకు కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క అర్ధాష్టమ కేతువు యొక్క ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ వల్ల చిక్కులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి మీ ఫ్రెండ్స్ని మీ ఇళ్లలో దింపుకోవడం, వాళ్ళతో టైం పాస్ కాలక్షేపాలు చేయడం, అలాగే విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఇలా ఏదైతేనేమి విదేశాలకు సంబంధించి మీరు డెఫినెట్గా ఈ వారంలో మీరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మిథున రాశి వారికి కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వస్తాయి. విదేశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులు అవనివ్వండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, మరి వీళ్ళకి అవి సఫలం కావు. వీళ్ళు అనుకున్నటువంటివి విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాలా, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి చోట మీరు ఆనెస్టీ కనుక చూపించకపోతే, లాయల్టీ కనుక చూపించకపోతే అక్కడ మీకు గొడవలు అయ్యి మీరు విడిపోవడానికి, ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీకు మంచిగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఏంటంటే ఈ వ్యాపారాలు, అనేకమైనటువంటి వ్యాపారాలు చేయాలని ఉంటుంది. ఆ వ్యాపారాల వల్ల మరి మీకు లాస్ అనేటటువంటిది మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క సోదరులు, అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు మనస్పర్ధలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మరి మనస్పర్ధలు పోయినా కూడా, ఒకవేళ మాట్లాడుకుంటున్నా కూడా ప్రేమ అనుబంధాలు అనేటటువంటివి తక్కువగా ఉండి ఏదో యాంత్రికంగా మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని, మరి ఈ యొక్క పసుపు వర్ణం ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి గురువారం నాడు ఉదయం 6 గంటలకి. అదేవిధంగా మీరు చక్కగా గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. గురుచరిత్ర పారాయణని చదవండి, లేదా ఎవరైనా చదువుతుంటే వినండి, వీడియోలు ఉంటాయి. జాగ్రత్తగా గురుచరిత్ర పారాయణని వినడం ద్వారా మీకు గురుబలం చక్కగా పెరుగుతుంది. ఈ వారం కూడా చాలా బాగుంటుంది. శుభమస్తు.